నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైసీపీ పాలనలో గ్రూప్ 1 పరీక్ష అతిపెద్ద స్కామ్ గా వర్ణించిన సీఎం, అడుగడుగునా అక్రమాలు జరిగాయంటూ అసెంబ్లీలో ప్రెజెంటేషన్. ఏపీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్న ముఖ్యమంత్రి, తప్పు చేయాలంటే భయపడేలా శిక్షలు విధిస్తామని హెచ్చరిక. డేటా సెంటర్లతో విశాఖకు నీటి కొరత రాదన్న మంత్రి లోకేష్, అభివృద్ధితో పాటు పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడి. వెలిగొండ నిర్వాసితులకు 200 కోట్ల పరిహారం పంపిణీ, 30 ఏళ్ల స్వప్నం సాకారమైందంటూ స్థానికుల భావోద్వేగం. నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో వేగంగా దర్యాప్తు, కారులో లభించిన ఫోన్లు, ఇతర వస్తువుల ఆధారంగా విచారణ. విద్యార్థుల భవిష్యత్ను మోదీ సర్కార్ అంధకారంలోకి నెట్టిందన్న ఖర్గే, 12 ఏళ్లలో వారి భవిత నాశనం చేశారని సిడబ్ల్యూసీ సమావేశంలో విమర్శ. కోల్కతాలోని హోటల్లో అగ్ని ప్రమాదం, 4 ఏళ్ల చిన్నారి సహా 9 మంది సజీవ దహనం. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్ష అతిపెద్ద స్కామ్ అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకంటే నేరాలు ఘోరాలు వేరే ఉంటాయా అని నిలదీశారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అవకతవకలు చేయలేదని, రేపు అసెంబ్లీకి వచ్చి చర్చించే ధైర్యం వైసీపీకి ఉందా అని చంద్రబాబు సవాల్ విసిరారు. ఫస్ట్ డిజిటల్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ దిశ హైదరాబాద్ పంపించారు, ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. ఇక్కడ ఆ రోజు సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు, సీఎం ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్. సీఎం ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటే ఏంటి? సీఎం యొక్క ఐస్ అండ్ ఇయర్స్. అలాంటి ఐజీ ఇంటెలిజెన్స్ కి సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. చైర్మన్ ని కట్టడి చేశారు. ఆయన శ్రీనివాసరావు, ఎండి స్టోన్ మీడియా, ఆయనకు పంపించారు. ఆయన ఇంటర్న్ ఏం చేశాడు? మహంకాళి రఘురాం. ఆయన ఒక ఫ్రీలాన్సర్, కజిన్ ఆఫ్ శ్రీనివాస్. ఆయన ఒక ప్రైవేట్ ఈమెయిల్ అకౌంట్స్ పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేస్తాడు. కడాన ఆయన ఒక ప్రిన్సిపల్ సంధ్యారాణి, మాతృశ్రీ స్కూల్ హైదరాబాద్, who created the WhatsApp evaluators group and sourced evaluators. బజార్లో మార్కెట్లో వెజిటబుల్స్ కంటే హీనంగా వాట్సాప్ గ్రూపులు పెట్టి ఎవాల్యుయేటర్స్ తయారు చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడమే తప్పు. అక్కడి నుంచి ఆ శ్రీనివాసన్ ఐడెంటిఫై చేసుకోవడం. వీళ్ళిద్దరు బ్యాచ్మేట్స్ ఉస్మానియా యూనివర్సిటీ. మనుషులు దొరక్కపోతే ఒకే వ్యక్తి ఏ పరీక్ష అయినా ఎవాల్యుయేట్ చేసే పరిస్థితికి వచ్చారు. రఘురాం ఫ్రీలాన్సర్, అతన్ని ఎంగేజ్ చేసుకున్నారు. ఇన్ సెవరల్ కేసెస్ అధ్యక్ష, marks were recorded in the second evaluator column without the involvement or participation of the designated second evaluator by decreasing or increasing. Second island ki తీసుకెళ్లారు. మధుసూదన్ రావు, ఎండి క్యాంసైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అసెంబ్లీ కూడా బ్రాడ్కాస్ట్ చేశాడని 1924 రిక్వైర్స్ ది కాన్ఫిడెన్షియల్ సెక్షన్ టు అబ్టైన్ ది ప్యానల్ ఆఫ్ ఎగ్జామినర్స్ ఫ్రమ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ యూనివర్సిటీస్ ఇన్స్టెడ్ ఆఫ్ ది టాబులేషన్ వాస్ క్యారీడ్ బై 66 unauthorized persons at Highland, which is seized property in Agrigold so and so. అంటే ఇక్కడ 66 మంది అనాథరైజ్డ్, అన్ఎంప్లాయిడ్ 11, ప్రైవేట్ స్కూల్ టీచర్స్, ప్రైవేట్ కాలేజ్ లెక్చర్స్ 5, హౌస్ వైఫ్స్ 4, లేబర్ అగ్రికల్చర్ లేబర్ డైలీ లేబర్ 3, క్లరికల్ అసిస్టెంట్ టికెట్ ఇష్యూ జాబ్స్ 4, ఫ్లవర్ డెకరేటర్స్ 2, అటెండర్స్ 2, సెక్యూరిటీ గార్డ్ 1, సేల్స్ ఎగ్జిక్యూటివ్ జ్యువెలరీ షాప్ లో 1, డ్రైవర్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ హాస్పిటల్ అండ్ ఆల్ సూపర్వైజర్ గాంధీ పార్క్. ఎక్కడ కూడా ఫ్లూయిడ్ కరెక్షన్ ఉండకూడదు. ఇవి మీరు చూస్తే 55 పైన సిఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కన్ఫర్మ్ దిస్ డేటా కరెక్షన్ చేశారని. 84 రోజులు ఒక ప్రైవేట్ వ్యక్తి కస్టడీలో పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఉండడం అనేది చాలా నేరం, ఘోరం కూడా. డిప్యూటీ సెక్రటరీ రమణయ్య అఫిడవిట్ వేస్తారు. సేమ్ పీరియడ్ లో ఐలాండ్కి వెళ్ళలేదు,
అని అక్కడ వేస్తాడు. సేమ్ పీరియడ్ లో 1,14,00,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ కు లాజిస్టిక్స్ ఖర్చు పెట్టామని తప్పుడు అఫిడవిట్ వేయించే పరిస్థితి వచ్చారంటే ఇది ఎంత బరిదిగింపో మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 3వ ఎవాల్యుయేషన్. ఇప్పుడు కొత్త చైర్మన్ వచ్చాడు గౌతమ్ సవాంగ్. March 9, 2022 డేటా టెక్ మెథడాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 49,000 డూప్లికేట్ OMR స్లిప్స్ ప్రింట్ చేశారు. 2,500 డూప్లికేట్ కంట్రోల్ బండల్స్ స్లిప్స్ అన్ని కూడా ఇచ్చేశారు. తిరిగి వచ్చింది 48,442 వచ్చాయి. ఎవ్రీ పేపర్ ఈజ్ అకౌంటబుల్. అడిషనల్ గా 5,000 డూప్లికేట్ కంట్రోల్ బండల్స్ ప్రింట్ చేయించారు. మళ్ళీ 162 మందిని ఎవాల్యుయేటర్స్ ని పెడితే 50 మంది డిగ్రీ లెక్చరర్స్ ని పెట్టారు. 57 మంది ఎగ్జామినర్స్ ఆఫీసులో చేశాడు. ఇక్కడ వాట్సాప్ లో పంపిస్తాడు, టెలిగ్రామ్ లో పంపిస్తారు. ఇవి బజార్లో అందరికీ తెలిసిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం వీళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. 734 క్యాండిడేట్స్ అధ్యక్ష. CFSL రిపోర్ట్స్ షో ఆల్టరేషన్స్, ఓవర్ రైటింగ్, అడిషన్స్, డిలీషన్స్ నియర్లీ 718. 97.82% ఆల్టరేషన్ చేశారు. 21 of these corrected slips carry no signature. ఫోన్లు తీసుకుపోయి ఈజీగా ఒకరొకరు మాట్లాడుకోవడం, బయట వాళ్ళతో కాంటాక్ట్ చేసుకోవడం, ఇవన్నీ CCTV కెమెరాల్లో చాలా క్లియర్ గా ఉన్నాయి. మాన్యువల్ ఎవాల్యుయేషన్ మిగిలింది 25/3/22 బిగిన్ అయితే CCTV కెమెరాలు 11/4 పెట్టారు. 17 రోజులు గ్యాప్. 17 రోజులు ఎందుకు పెట్టలేదో గాడ్ ఓన్లీ నోస్. నేను ఇక్కడే అపోజిషన్ కోరుతున్నా. తప్పులు చేసి పారిపోవడం కాదు, తప్పులు చేసిన వాళ్ళు వచ్చి ఎందుకు జరిగిందో చెప్పవలసిన బాధ్యత కూడా ఉందని నేను డిమాండ్ చేస్తున్నా. రేపు ఒకరోజు అసెంబ్లీ ఉంది. వచ్చి ఈ అసెంబ్లీలో వచ్చి మీరు నిలబడుకుని కాదు నా హయాంలో జరగలేదు, నా ఇంటెలిజెన్స్ చీఫ్ చేయలేదు, ఆనాటి సెక్రటరీ చేయలేదని చెప్పే ధైర్యం ఆ పార్టీకి ఉందని నేను అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. టోటల్ గా ప్రక్షాళన చేసి తిరిగి ఎవరన్నా చేయాలంటే భయం ఉండేట్టుగా శాశ్వత పరిష్కార మార్గం చూపిస్తామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అమ్మో, అవి పెద్ద ఎత్తున నీటిని తాగేస్తాయి. వాటితో తాగునీటికి కొరత రావచ్చు. కాలుష్యంతో పర్యావరణానికి పెను సవాలే. వీటితో ఉద్యోగాలే రావు. ఇలా డేటా సెంటర్లపై ఎన్నో అనుమానాలు, మరెన్నో అపోహలు. అయితే ఇదంతా కేవలం దుష్ప్రచారం మాత్రమేనంటూ మంత్రి నారా లోకేష్ ఖండించారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుపై వస్తున్న సందేహాలకు అసెంబ్లీ సాక్షిగా మంత్రి లోకేష్ స్పష్టత ఇచ్చారు. విశాఖకు డేటా సెంటర్లు క్యూ కడుతున్న తరుణంలో వీటిపై చాలా మందికి సందేహాలున్నాయంటూ జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో లేవనెత్తారు. దుష్పరిణామాలు కలగకుండా ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగారు. దీనికి స్పందించిన మంత్రి లోకేష్ డేటా సెంటర్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కావాలని కొంతమంది డేటా సెంటర్ల మీద అనేక అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. ప్రతి వ్యక్తి ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ లో AI ఈజ్ బీయింగ్ పవర్డ్ బై డేటా సెంటర్స్. మన సావరినిటీ కోసం ఇప్పుడున్న జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల భారతదేశంలో మనం డేటా సెంటర్స్ ఆన్ అవర్ సాయిల్ మనం చేపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. డేటా సెంటర్ విషయంకి వచ్చేగల మొదటిది నీటి భద్రత గురించి చెప్పారు అధ్యక్ష. ఈరోజు గోదావరి నుంచి నార్మల్ ఇయర్ 5 years యావరేజ్ గా తీసుకుంటే సుమారుగా 3,000 TMCలు బే ఆఫ్ బెంగాల్లోకి వృధా అవుతుంది. మనం పోలవరం పెట్టి ఆ నీటిని ఇంపౌండ్ చేసి ఆ నీరుని గ్రావిటీ ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం. ఈ రోజు మనం చేసేది ఏంటంటే మొత్తం డేటా సెంటర్ ఎకో సిస్టమ్ మెచ్యూర్ అయ్యి 6.5 gigawatts కెపాసిటీకి వస్తే సుమారుగా 3 TMC బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ వినియోగం కూడా తగ్గించుకుంటున్నారు. ఎనర్జీ అవసరాలు కూడా కంప్యూట్ కెపాసిటీకి తగ్గించే టెక్నాలజీ రోజు వస్తుంది అధ్యక్ష. అది నంబర్ 1. సిటీకి కావాల్సిన నీరు మొత్తం పోలవరం ద్వారా మేము అందిస్తున్నాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ అనదర్ 18 months తప్పనిసరిగా గ్రావిటీ ద్వారా నీరు అందిస్తాం. ప్రత్యేకంగా డేటా సెంటర్స్కి వచ్చేగల డెడికేటెడ్ పైప్ లైన్స్ ద్వారా వాళ్ళకి నీరు అందిస్తున్నాం తప్ప ఎక్కడా సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ నుంచి పైప్ లైన్స్ తీసుకుని సామాన్యులకి వెళ్లాల్సిన నీరుని మేము ఎక్కడ డైవర్ట్ చేయట్లేదు. దయచేసి ఇది గమనించాల్సిన అవసరం. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది. అది రెండోది. 1 gigawatt థర్మల్ పవర్ ప్లాంట్ అధ్యక్ష డేటా సెంటర్ కన్జ్యూమ్ చేసే నీరుకి 10 రెట్లు ఎక్కువ నీరు కన్జ్యూమ్ చేస్తుంది పర్ ఇయర్. కానీ దాని గురించి ఎవరు మాట్లాడలేదు. సో కాల్డ్
ఎవరైతే ఇప్పుడు విశాఖపట్నంలో ధర్నా చేస్తున్నారో వాళ్ళు ఏనాడు థర్మల్ ప్లాంట్ గురించి మాట్లాడలా. సో ఎనర్జీ కావాలి, బట్ డేటా సెంటర్ వద్దంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? అద్భుతంగా లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున విశాఖపట్నం కేంద్రంగా బిల్డప్ అవుతుంది అధ్యక్ష. ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి అధ్యక్ష. డేటా సెంటర్లు ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్వానికి కీలకమని మంత్రి లోకేష్ అన్నారు. డేటా సెంటర్లపై అవాస్తవాలను నమ్మొద్దని ప్రజలను కోరారు. విశాఖను ప్రపంచానికి అనుసంధానించే చర్యలు చేపట్టామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిహారం చెక్కును అందజేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో వెలిగొండ నిర్వాసితులను సీఎం కలిశారు. నిర్వాసితులకు 200 కోట్ల మేర పరిహారం చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా వెలిగొండ నిర్వాసితులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. 30 ఏళ్ల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వెలిగొండ నిర్వాసితులు ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు అన్ని సౌకర్యాలు కల్పించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేసిన సాయం మర్చిపోలేమన్నారు. తాము చూడలేం అనుకున్న ప్రాజెక్టు పూర్తయినందుకు ఆనందంగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు. నిర్వాసితులకు పూర్తి మొత్తం పరిహారం చెల్లించాకే నీటిని విడుదల చేస్తున్నామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. తమకు జిల్లాతో పాటు వెలిగొండ పూర్తి చేసిన ముఖ్యమంత్రి పేరు మీద చంద్రన్న మార్కాపురం జిల్లాగా పేరు పెట్టాలని 117 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని తెలిపారు. త్వరలోనే మిగిలిన నిర్వాసితులకు పరిహారం అందజేసి నల్లమల సాగర్లో నీళ్లు నింపుతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇప్పటికి 2500 కుటుంబాలు పడినాయి. వాళ్ళు కూడా 60% కాల్ చేసిపోయారు. స్కూళ్లు కట్టించారు, కరెంట్ వేశారు, గుళ్ళు కట్టించారు, బ్రహ్మాండం రోడ్లు వేశారు, కరెంట్ వెలిగించారు, మంచి సౌకర్యం చేశారు. అందుకని ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జీవితంలో ఈ ప్రాజెక్ట్ అవుతాదని మేము అనుకోలేదయ్యా. 30 ఏళ్ల నాటి కల మాది నెరవేరింది. ఇది మేము చేస్తాము, చూస్తామని చూసినే వాళ్ళు 100 మంది చనిపోయారు. కానీ మాకైతే నెరవేరిందయ్యా. ఇలాంటి గొప్ప పార్టీ కానీ గొప్ప నాయకులు కానీ ఎప్పటికీ మాతోటి ఉండాలా. ఆనంద బాష్పాలతోటి మేము వెళ్తున్నామయ్యా, ఎటువంటి ఇబ్బంది లేకు. మా 30 ఏళ్ల కళ ఇప్పుడు నెరవేరింది సార్. మేము చూస్తామో చూడలేదు అనుకున్నాము. ఈ రోజు సంతోషంగా అందరం చూస్తున్నాము. ముఖ్యమంత్రి వాళ్ళకు ధన్యవాదాలు. 1600 నిర్వాసితుల కుటుంబాలకి 200 కోట్ల రూపాయలు ఈవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ రోజు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా రేపు మనం నీళ్లు వదిలే లోపుగా మిగిలినటువంటి బ్యాలెన్స్ నిర్వాసితుల కుటుంబాలకు కూడా వాళ్ళకి అందజేయాలని చెప్పి ఆర్థిక శాఖకు కూడా స్పష్టంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇచ్చి చెప్పారు. అని అంటే వెలుగొండ పనులు పూర్తి చేయడం ఎంత ముఖ్యమో, ఆ వెలుగొండ కోసం భూములు, ఆస్తులు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అంతే ముఖ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఆల్రెడీ 4 కాలనీలు మౌలిక వసతులు అన్ని కూడా 100% పూర్తయ్యాయి. మిగిలిన 3 కాలనీలు కూడా యుద్ధ ప్రాతిపదికన అక్కడ కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గోదావరిలో దూకే ముందు వారు ప్రయాణించిన కారులో లభించిన సెల్ ఫోన్లు, ఇతర వస్తువుల ఆధారంగా కీలక ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు. నూకరాజు కుమార్తె సౌజన్య స్కూటీలో లభించిన 3 సీల్డ్ కవర్లలోని లేఖలతో పాటు సాదిక్ ఖాన్ కాల్ డేటాపైన దృష్టి పెట్టారు. నూకరాజు భార్య, కుమార్తె మృతదేహాల కోసం గోదావరిలో 3వ రోజు గాలింపు కొనసాగుతోంది. పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నూకరాజు, సౌజన్య గోదావరిలో దూకే ముందు కారులోనే వదిలేసిన సెల్ ఫోన్లు, పర్సు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందే వాట్సాప్ మెసేజ్లను డిలీట్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి డిలీట్ చేసిన డేటాను రికవరీ చేయాలని భావిస్తున్నారు. సాదిక్ ఖాన్ కాల్ డేటాపైన పోలీసులు దృష్టి సారించారు. నూకరాజు కుటుంబంపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చారు, ఎలాంటి బెదిరింపులకు పాల్పడ్డాడు అనే అంశాలపై కాల్ డేటా ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాకినాడ అశోక్ నగర్లోని సౌజన్య ఇంటి వద్ద ఉన్న ద్విచక్ర వాహనంలో 3 సీల్డ్ కవర్లలో ఉంచిన లేఖలను స్వాధీనం చేసుకున్న పోలీసులు లేఖల్లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నూకరాజు వద్ద ఉన్న కార్లను ఎవరు ఉపయోగించేవారు, సాదిక్ ఖాన్ వద్ద ఉన్న కారు ఎవరిది అనే కోణంలోనూ విచారణ సాగుతోంది.
లేఖలో సాదిక్ ఖాన్ బ్యాంకు ఖాతాలను తీసుకున్నట్లు ప్రస్తావన ఉండడంతో ఖాతాలు ఇటీవల జరిగిన లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సాదిక్ ఖాన్ నివాసంతో పాటు అతను నిర్వహిస్తున్న రైఫిల్ షూటింగ్ అకాడమీ, బంధువుల ఇళ్ల వద్ద పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. సౌజన్య తన భర్త జగదీశ్వరరెడ్డి మరణానికి సంబంధించిన అంశాలను మరో లేఖలో రాసినట్లు గుర్తించిన పోలీసులు జగదీశ్వరరెడ్డిది సహజ మరణమా లేక హత్య అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నూకరాజు బంధువుల నుంచి పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. వియ్యంకుడు భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య కోసం గోదావరిలో 3వ రోజు గాలింపు చర్యలు కొనసాగాయి. ధవళేశ్వరం బ్యారేజ్ పరిసరాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలించాయి. ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానిక మత్స్యకారులు సైతం నదిలో జల్లెడపడుతున్నారు. నదిలో ప్రవాహ ఉధృతి విస్తారమైన ప్రాంతంలో నీటి ప్రవాహం ఉండడంతో గాలింపు సిబ్బందికి సవాలుగా మారింది. నూకరాజు మృతదేహాన్ని రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. భార్య, కూతురు మృతదేహాలు దొరికిన తర్వాతే ముగ్గురికి కలిపి అంత్యక్రియలు చేస్తామని బంధువులు కోరడంతో మృతదేహాన్ని భద్రపరిచారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 3న వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టి చంపిన ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. నిందితులు సూరంపూడి దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తొలుత వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్ కు, ఆపై రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. నిర్లక్ష్యంగా వేగంగా కారు నడపడానికి కారణాలు ఏంటనే దానిపై నిందితుల నుంచి సమాధానాలు రాబడుతున్నారు. మాల్లో సెక్యూరిటీతో జరిగిన గొడవ పైన ఆరా తీస్తున్నారు. ఘటనకు ముందు ఏం జరిగింది, మాల్ వద్ద సెక్యూరిటీతో ఎందుకు గొడవ జరిగింది, నిందితులు ఎంత మద్యం సేవించారు, కారు ఏ వేగంతో నడిపారు, ఢీకొన్న తర్వాత వారి చర్యలు ఏమిటి తదితర కీలక అంశాలపై విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో విచారణ అధికారిగా జిల్లా అదనపు ఎస్పీ పాటిల్ను ప్రభుత్వం నియమించగా ఆయనే నేరుగా నిందితులను విచారిస్తున్నారు. నిందితుల నుంచి సేకరించే సమాచారాన్ని నమోదు చేసి దర్యాప్తులో లభించిన ఆధారాలతో సరిపోల్చి సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు. ప్రియాంక మృతి కేసులో నిందితుల పోలీస్ కస్టడీ కీలకంగా మారడంతో విచారణలో ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో 100 స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, పురపాలక శాఖ ఇచ్చిన జీవో సారాంశం ఏంటి? రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం సమాయత్తం కావాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు, ఇక మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలో నగర పంచాయతీల ఎన్నికల నిర్వహణకు పురపాలక శాఖ సమాయత్తమైంది. దీనికి సంబంధించి ఒక జీవోను కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా బీసీలకు 33.33% రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేస్తూ ముందుకెళ్లాలని స్పష్టం చేస్తూ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఇవాళ జీవో జారీ చేయడం జరిగింది. ఇందులో పురపాలక శాఖ, అలాగే కమిషనర్, పురపాలక శాఖ కమిషనర్, అలాగే సంచాలక తూర్చి వారికి సంబంధించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం 123 పురపాలక సంఘాలకు గాను 100 చోట్ల ఇందులో ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా పదవీ కాలం ముగిసినవి, ఇప్పటికే పాలక వర్గాల 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిన 87 పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అలాగే నవంబర్ లో పదవీ కాలం ముగిసేవి ఏవైతే ఉన్నాయో, అంటే ఏడాది నవంబర్ నాటికి పదవీ కాలం పూర్తి చేసుకున్న మరో 13 పురపాలక సంఘాలకు కూడా ఇప్పుడే ఎన్నికలు జరపనున్నారు. కోర్టు కేసుల కారణంగా, న్యాయపరమైన వివాదాలు, ఇతర సమస్యల కారణంగా 23 పురపాలక సంఘాల్లో ప్రస్తుతం అక్కడ ఎన్నికలు అయితే ప్రస్తుతం సాధ్యపడే పరిస్థితి లేదు. అయితే దీనిపై సంప్రదింపులు జరిపి న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసులను కూడా ఉపసంహరింపులు చేసుకున్న తర్వాత అక్కడ కూడా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును పరిగణలో తీసుకుని వెనుకబడిన తరగతులకు మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేశారు. కేబినెట్ లో కూడా దీని మీద ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో
మున్సిపల్ చట్టం ప్రకారం ఈ ఎన్నికల్లో 33.33% బీసీలకు రిజర్వేషన్ పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం తాజా మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల నిధులు మంజూరు కావాలంటే ఖచ్చితంగా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి పాలక వర్గాలు తప్పనిసరిగా ఉండాలి, సకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఈ నెల 12వ తేదీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితా తయారీ, వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు, చట్టపరమైన ప్రక్రియలన్నింటినీ సమయంలో పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను సూచించింది. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘంతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకోవాలని పురపాలక శాఖ కమిషనర్ కు ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోలో పేర్కొనడం జరిగింది. ఉమా, రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ హోటల్లో మంటలు చెలరేగి 4 ఏళ్ల చిన్నారి సహా 9 మంది సజీవ దహనమయ్యారు. మరో 6 గాయపడ్డారు. మృతుల్లో పలువురు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు తెలిసింది. వైద్య చికిత్స కోసం వారు కోల్కతాకు వచ్చినట్లు సమాచారం. మీర్జా గాలిబ్ స్ట్రీట్లో ఉన్న ఓ హోటల్ గదిలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో మంటలు మరో 4 గదులకు వ్యాపించాయి. నిద్రలో ఉండటంతో పాటు దట్టమైన పొగ కారణంగా అందులోని సభ్యులు బయటకు రాలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 80 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు. భవన యజమాని పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. 2 రోజుల క్రితం బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో కూడా ఓ హోటల్లో మంటలు చెలరేగి 8 మంది మృతి చెందారు. విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ సర్కార్ అంధకారంలోకి నెట్టేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం యువత భవిష్యత్తును నాశనం చేసిందని మండిపడ్డారు. ఖర్గే అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సీఎంలు పాల్గొన్నారు. దేశంలో నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, రామాలయంలో కానుకల చోరీ, సరిహద్దుల్లో చైనా చొరబాట్లపై చర్చించారు. ఎన్డీఏ సర్కార్ ప్రైవేటీకరణ పేరుతో ఉన్నత విద్యను సామాన్యులకు దూరం చేసిందని, విద్యా సంస్థల్లోకి ఆర్ఎస్ఎస్ వ్యక్తులను చొప్పింపజేస్తోందని ఖర్గే విమర్శించారు. ఉద్యోగాల కోసం వెళ్లే యువతకు పేపర్ లీకేజీలు, నియామక కుంభకోణాలే స్వాగతం పలుకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ విద్యార్థుల ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా వారి గొంతుకను జాతీయ స్థాయికి తీసుకెళ్లారని, ఇప్పుడు యువత కోసం స్పష్టమైన విద్య, ఉపాధి ప్రణాళిక తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని ఖర్గే స్పష్టం చేశారు. అయోధ్య రామాలయంలో కానుకల చోరీపై ప్రధాని మోదీ మౌనం వీడాలన్నారు. కింది స్థాయి సిబ్బందిపై చర్యలు చేపడితే సరిపోదన్నారు. ఈ కుంభకోణంపై ప్రధాని మోదీ ప్రజలకు సమాధానం చెప్పడంతో పాటు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో చైనా చొరబాట్లపై కేంద్రం వాస్తవాలను దాచిపెడుతోందని ఖర్గే విమర్శించారు. జాతీయ భద్రతను రాజకీయాల కోసం వాడుకోవద్దని, సరిహద్దుల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ఖర్గే తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్ అసెంబ్లీ వేదికగా పలు కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద అందించే వార్షిక కవరేజీని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. వైద్యం పొందడం అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని, అది కేవలం కొందరికే పరిమితం కాకూడదని అన్నారు. ఆదాయంతో సంబంధం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.